శ్రీమాత్రే నమః. దశమస్కందంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇది. పూర్తిగా విన్నవాళ్ళకి దారిద్ర్యం నుంచి బయటపడే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మని ఆ విధంగా స్తుతి చేశారు. ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని చెప్తారు. ఎందుకంటే ఇది ఆద్యంతము కూడా కృష్ణ పరమాత్మని స్తుతించటమే కాబట్టి. కృష్ణ పరమాత్మని స్తుతించటం కంటే కూడా సంపద ఇంకేదైనా ఉంటుందో చెప్పండి. అలాంటిది భక్తిగా శ్రద్ధగా మనం ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ లీలలని మహిమలని వింటూ ఉంటామో ఆటోమేటిక్గా కృష్ణుడి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడి అనుగ్రహం మన మీద ఉంటుందో మనకున్న దారిద్ర్యం తొలగిపోతుంది. కృష్ణమాయతో మోహం చెందిన బ్రహ్మగారు ఆ మాయ విడిపోగానే బాలకృష్ణుడి ముందు మోకరిల్లి కృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతిస్తున్నారు. నీలమేఘశ్యామ పీతాంబరధారి నందనందన సిక్కిపించమౌళి వనమాలధారి. ఆహా, చేతిలో వెన్నముద్ద, ధట్టిలో వేణువు, చంకలో కుమ్ముబూర, ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నావయ్యా. నీకు నా నమస్కారం అయ్యా. నువ్వు దయామయుడివి, శుద్ధ సత్వగుణ సంపన్నుడివి. నీ ఇష్టం కొద్దీ ఈ రూపాన్ని ధరించావు. నీ రూపం పంచభూతాలతో పంచతన్మాత్రలతో ఏర్పడింది కాదు. ఆ కారణం చేత నీ మహిమలను తెలుసుకోవటం మాకు సాధ్యం కాదు. నీ గురించి ఈ శరీరంతోనే కాదు, మనసుతో కూడా తెలుసుకోలేం. అటువంటి నీకు నమస్కారం. ఈ మానవులు జ్ఞానం సంపాదించడానికి ఎంతో శ్రమపడుతూ ఉంటారు. ఆ శ్రమంతా వ్యర్థమే. దానికి బదులు సత్పురుషుల సాంగత్యంలో జీవితాన్ని గడుపుతూ వాళ్ళు చేసే బోధనలు వింటూ వాళ్ళ నోటి గుండా నీ లీలలని నీ మహిమలని ఆస్వాదిస్తూ ఉంటే, నీ మీద భక్తి కలిగి ఉంటే, వాళ్ళు ఏ జ్ఞానం సంపాదించకపోయినా ఏ కర్మలు చేయకపోయినా ఎటువంటి నష్టమూ లేదు కదయ్యా. ముల్లోకముల చేత జయింపబడని నీవు అటువంటి వాళ్ళకి దాసుడవైపోతావు కదయ్యా. ఎటువంటి వాళ్ళకి దాసుడవైపోతాడో పరమాత్ముడు చెప్తున్నాడు కదా బ్రహ్మగారు. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆయన లీలలు మహిమలు ఆస్వాదిస్తూ ఉంటే కృష్ణుడి అనుగ్రహం ఉంటుంది. కాకపోతే ఇది ఒక్కటి మనం చెయ్యం. ఎంతసేపు మనకి అందని దానికోసం మనం పరుగులు పెడుతూ ఉంటాం. మనకి ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటాం. మానవులు జ్ఞానం సంపాదించడానికి ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటారు, తర్క వితర్కాలు చేస్తూ ఉంటారు. కానీ ఏమాత్రం నీ మీద భక్తిని కలిగి ఉండరు. భక్తి లేని జ్ఞానం ఎందుకు పనికిరాదని వాళ్ళకి తెలియదు. గింజలు లేకుండా ధాన్యాన్ని దంపామనుకో పొట్టే కదా మిగులుతుంది, బియ్యం వస్తాయా? రావు కదా. దంచిన శ్రమంతా మిగిలిపోతుంది కదా. అలాగే భక్తి ఏమాత్రము లేకుండా జ్ఞానం సంపాదించడం మొదలు పెడితే శ్రమ మాత్రమే మిగులుతుంది, ఇంకే ప్రయోజనం ఉండదు. కానీ మనం ఇది ఎప్పటికీ తెలుసుకోలేం. వీడిని తిడుతూనే కూర్చుంటాం. అలా ఇంకొకరిని తిడుతూ కూర్చునే కంటే భగవంతుడి పాదాలు పట్టుకుని కృష్ణ నాకు భక్తిని కూడా నువ్వే ఇవ్వయ్యా అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో భగవంతుడు అలాంటి వాళ్ళకి దాసుడైపోతాడట. ఋషులు యోగులు కూడా యోగ మార్గం ద్వారా ఎటువంటి ఫలితాన్ని పొందలేకపోయారు. కానీ వాళ్ళు నీ కథలు వింటూ నీ మీద భక్తిని పెంపొందించుకుని వాళ్ళు చేసిన వైదిక కర్మలని వాటి ఫలితాలను కూడా నీకు అర్పించేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించారు. ఆ తర్వాత ఏమాత్రం శ్రమ లేకుండా ఉత్తమ గతులు పొందారు. ఇక్కడ ఈ ఋషులు కూడా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఎప్పుడు? కృష్ణ పరమాత్మ మీద భక్తిని పెంచుకుని. మనల్ని కూడా అదే చేయమని బ్రహ్మగారు చెప్తున్నారు. నిన్ను తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉందని అనుకుంటున్నాను. నిర్గుణము నిరాకారము అయిన నీ స్వరూపాన్ని ధ్యానము సమాధి ద్వారా తెలుసుకుని నీతో తాదాత్మ్యం పొందిన గురువులను ఆశ్రయించి వాళ్ళ బోధనలని శ్రద్ధతో విని ఆ బోధనలను అనుసరించి ప్రాపంచిక విషయాలను వికారాలను వదిలిపెట్టి నీ మీద భక్తిని పెంపొందించుకుని నీ గురించి ధ్యానం చేస్తూ నిర్మలమైన అంతఃకరణతోనే కదా నీ నిర్గుణ స్వరూపం గురించి తెలుసుకోగలుగుతారు. కానీ మనం ఇది కూడా చెయ్యం. ఈ భూభారాన్ని తగ్గించటానికి, సాధువులను రక్షించటానికి, దుర్మార్గులను శిక్షించటానికి మానవుడిగా అవతరించావు. నువ్వు సత్వ రజస్తమో గుణాలకి అధిపతివి. నీ యొక్క గుణగణాలను నీ సంకల్ప వికల్పముల గురించి తెలుసుకోవటం ఎవరి తరం కాదయ్యా. ఈ లోకంలో మానవులు వాళ్ళు చేసిన కర్మ ఫలితంగా కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అదంతా నీ అనుగ్రహమే కానీ వేరు కాదు కదయ్యా. మానవులు వాళ్ళకి కలిగిన కష్ట సుఖాలని నీ అనుగ్రహమే అనుకుంటూ ఎప్పుడూ నీ దయ కోసం పాకులాడుతూ నిన్ను మనస్సుతో వాక్కుతో కర్మలతో స్మరిస్తూ నీ మీద అనన్యమైన భక్తిని కలిగి ఉంటూ జీవితాన్ని గడిపితే వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తావు కదయ్యా.
ఎంత చక్కగా చెప్పారో చూడండి. కష్టాన్ని సుఖాన్ని కూడా భగవదర్పితం చేసేయమంటున్నారు. మనం కష్టాన్ని మాత్రమే ఆయనకు అర్పణ చేస్తాం, సుఖం మాత్రం మన అకౌంట్లో వేసేసుకుంటాం. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ వాక్కుతూ అలా ఎప్పుడైతే మనం చేసే పనిలో కూడా భగవత్ సంబంధం పెట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ముక్తి వస్తుంది. బ్రహ్మగారు చెప్తున్నారు, ఓ దేవా, నా సంగతి చూడు, నువ్వు ఎటువంటి మాయలైనా చేసే సమర్థుడివి, ఆది అంతము లేనివాడివి, ఆది పురుషుడివి. అలాంటి నీ మీద నా మాయను ప్రయోగించాను, నువ్వేం చేస్తావో చూడాలనుకున్నాను. అగ్ని నుంచి పుట్టిన రవ్వ అగ్నిని ఏమైనా చేస్తుందా? నీ నుంచి పుట్టిన నేను నా మాయతో నీ మీద ప్రభావం చూపించగలనా? చూపించలేకపోయాను. ఓ దేవా, నేను సృష్టికర్తను, రజోగుణం ప్రధానంగా కలవాడిని. ఆ కారణం చేత నన్ను అజ్ఞానం ఆవహించింది, మోహంలో పడిపోయాను. నేను నీకన్నా వేరుగా ఉన్నాను, నీకన్నా గొప్పవాడినని గర్వించాను. నా గర్వంతో కళ్ళు మూసుకుపోయాయి. నీ మీద నా మాయను ప్రయోగించాను, నువ్వు నన్ను క్షమించు. ఏదో పోనీలే, తెలిసి తెలియనితనంతా వాడేదో చేశాడు, వీడిని క్షమించేయాలని కాస్త పెద్ద మనసు చేసుకోవయ్యా, నన్ను క్షమించయ్యా అని అడుగుతున్నారు. మనం కూడా ఏదైనా తప్పు చేశామో అని అనుకోండి, మనస్ఫూర్తిగా ఆయన్ని క్షమించమని కోరుకుని ఇంకా తప్పు ఎప్పుడు మనం చేయకుండా ఉంటే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఓ దేవా, ఈ అనంత విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, ఆ బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అలాంటి నువ్వెక్కడా, నీ మహిమెక్కడా? కేవలం పరిమిత జ్ఞానం కలిగిన నేనెక్కడా, నా మహిమెక్కడా? గర్భిణీతో ఉన్న తల్లిని కడుపులో ఉన్న బిడ్డ తన కాళ్ళతో తన్నుతూ ఉంటే ఆ తల్లి కోప్పడుతుందా చెప్పు? బిడ్డ చేసిన అపరాధంగా తల్లి భావిస్తుందా చెప్పు? ఎప్పటికీ భావించదు కదా. అలాగే ఈ అనంతకోటి బ్రహ్మాండాలని నీ పొట్టలో ముడుచుకున్న విరాట్ పురుషుడివి నువ్వు. ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం, వాటిని నువ్వు తల్లి బిడ్డను క్షమించినట్టు క్షమించాలి కానీ కోప్పడకూడదు కదయ్యా. అలా కోప్పడవులే, నేను చేసిన తప్పును కూడా క్షమించు, నేను నీ కొడుకునే కదా. ప్రళయకాలంలో ఈ విశ్వమంతా జలమయమైపోయినప్పుడు ఆ జలంలో పడుకుని ఉన్న నీ బొడ్డులో నుంచి ఒక తామర పుష్పం ఉద్భవిస్తే ఆ తామర పుష్పంలో నుంచి నేను ఉద్భవించానని పురాణాలు ఘోషిస్తున్నాయి. నేను నీ పొట్టలో నుంచి ఉద్భవించాను కదయ్యా, నన్ను క్షమించేయ్యా. నువ్వు కేవలం నారాయణుడివే కాదు, ఈ చరాచర జగత్తులో అన్ని దేహాలలో నువ్వు ఆత్మస్వరూపుడిగా లోకసాక్షిగా వెలుగుతున్నావు. ఆ లోకంలో ఉన్న మానవులకి, ప్రకృతికి, జలానికి నువ్వు ఆశ్రయుడిగా ఉన్నావు. ఇదంతా నీ మాయ వల్లే జరుగుతోంది. నేను పుట్టినప్పుడు జలం తప్ప ఇంకోటి లేదు, నాకెవరూ కనిపించలేదు. నేను వెనక్కి తిరిగి నిన్ను వెతుక్కుంటూ తామరతుడిలోకి వెళ్ళాను. నువ్వు నారాయణుడివి, జలంలోనే ఉంటావు అనే మాట సత్యమైతే నువ్వు నాకు కనిపించాలి కదా, మరి నువ్వెందుకు కనిపించలేదు? నువ్వు నాకు మాత్రమే కనిపించేవాడివైతే నువ్వు నా అంతఃకరణకి ఎందుకు గోచరించలేదు? నువ్వు ఈ శరీరంలో ఉండే కళ్ళకి కనిపించవు, అంతఃకరణకి గోచరించవు. అందుకే నిన్ను చూడలేక మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశాను. కళ్ళు మూసుకుని తపస్సమాధిలో కూర్చున్నాను. అప్పుడు కూడా నా మనస్సులో నీ రూపం మెరుపులాగా మెరిసింది, కానీ అంతలోనే మాయమైపోయింది. ఇదంతా నీ మాయ కాక ఇంకేంటయ్యా? నువ్వు కృష్ణుడిగా దేవకీదేవి గర్భంలో అవతరించావు, నందగోకులానికి తీసుకురాబడ్డావు, యశోద ఇంట్లో పెరుగుతున్నావు. యశోదమ్మ నోరు తెరవమంటే నీ నోట్లో ఉన్న విశ్వాన్ని చూపించావు, ఆమెను నీ మోహంలో పడేశావు. ఇదంతా నీ మాయే కదా. నువ్వు నీ నోటిలో ఉన్న అనంత విశ్వాన్ని నీ తల్లి యశోదకు చూపించినప్పుడు అందులో ఆమె తనని తాను కూడా చూసుకుంది. ఈ విశ్వమంతా నీ లోపల ఉంది, బయట ఉందన్నమాట. అంటే ఈ అనంత విశ్వమంతా నీలోనే ఉంది, ఈ విశ్వంలో నువ్వు కూడా ఉన్నావు. ఇదంతా నీ మాయ కాక ఇంకేంటయ్యా? నువ్వు నీ మాయని నీ తల్లి యశోదకు మాత్రమే చూపించావా? నాకు కూడా చూపించావు కదా. ఈ దూడలన్నింటినీ మాయం చేసేసినప్పుడు ప్రతి దూడగా గోపబాలుడుగా నువ్వే వాళ్ళ రూపాలు ధరించావు. మళ్ళా నేను చూసినప్పుడు గోపబాలుడు ఆవుదుడులు అన్నీ చతుర్భుజాలతో పట్టు పీతాంబరాలతో విష్ణు అవతారాలుగా కనిపించాయి. అలా నువ్వు దర్శనమిచ్చావు. ఇదిగో ఇప్పుడు చూస్తుంటేనేమో మళ్ళా చిన్న కృష్ణుళ్లాగా చేతిలో పెరుగు ముద్దతో, ధట్టీలో వేడుమతో దర్శనమిచ్చావు. ఇదంతా నీ మాయ కాక ఇంకేంటి? నీ మాయ, నీ మహిమ తెలుసుకోలేకపోతున్నారు. జనన మరణాలు లేవు, కానీ నువ్వు జలాచరాల్లోనూ, జంతువుల్లోనూ, పక్షుల్లోనూ, మానవుల్లోనూ, దేవతల్లోనూ, ఋషుల్లోనూ జన్మించావు. ఇదంతా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటం కోసమే కదయ్యా.
ఓ పరాత్పర యోగేశ్వర, నీ యోగమాయని లోకమంతా విస్తరింపచేసి ఎన్నో అవతారాలెత్తావు. నీ లీలల్ని తెలుసుకోవటం ఈ 3 లోకాల్లో ఉన్న ఎవరి తరమైనా అవుతుందా చెప్పయ్యా? ఎవ్వరి తరమూ కాదు. అటువంటి నేను నీ మాయను తెలుసుకోవాలని ప్రయత్నించడం మూర్ఖత్వమే అవుతుంది కదా. ఈ మాయ చేతే కదా ఈ ప్రపంచాన్ని సృష్టించావు, ఈ ప్రకృతిని సృష్టించావు. ఈ మూర్ఖ మానవులు ఈ ప్రపంచము ఈ ప్రకృతి అంతా నిజమనుకుంటున్నారు. అందులోనే సుఖము సంతోషము ఉన్నాయని భ్రమలో ఉన్నారు. ఇదంతా స్వప్నంలో మాదిరి కనపడుతుందని, నిజం కాదని, దుఃఖమయమని, నీ మాయ వల్ల నిజంగా ఉన్నట్టు కనపడుతూ ఉందని ఎవరికీ తెలీదు. ఆ మాటకొస్తే నీ మాయ తెలుసుకోవటం నాకే అవ్వలేదు, ఇంకా సామాన్య మానవుల మాట ఏం చెప్తామయ్యా? ఈ మూర్ఖ మానవులు లోపల ఉన్న ఆత్మస్వరూపుడమైన నిన్ను వదిలిపెట్టేసి పైకి కనిపించే దేహాన్ని మాత్రమే చూస్తున్నారు. ఆత్మ నిత్యము, దేహము అనిత్యము అని తెలిసి కూడా ఈ దేహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు సాటివారిలో ఉన్న ఆత్మను చూస్తారే కానీ దేహానికి ప్రాధాన్యత ఇవ్వరు. అటువంటి ఆత్మజ్ఞానం కలగాలి అంటే నీ పాదాలను పట్టుకోవడమే శరణ్యం. ఎన్ని యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేసినా నీ ఎన్ను అచంచలమైన ఏకాగ్రమైన భక్తి లేనిదే ఆత్మజ్ఞానం కలుగుతుందా? కలగదు కదా. నాకన్నీ తెలుసని నేను అహంకరించాను, కానీ నాకేం తెలియదని ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు నీ మీద భక్తిని, తద్వారా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు. నీ మీద భక్తి కలగడానికి నన్ను మానవులలో గాని పశుపక్షాదుల్లో గాని నీ భక్తుడిగా పుట్టించు. నిరంతరము నీ పాదాలను సేవిస్తూ నీ మీద అచంచలమైన భక్తి కలిగి ఉండేటట్లు అనుగ్రహించు. ఓ దేవా, గోకులంలో ఉన్న గోపకాంతలు, గోవులు ఏ పుణ్యం చేసుకున్నాయో కదా. నేను నీ ఆవుదూడలని గోపబాలని మాయం చేస్తే అందరి రూపంలో నువ్వే సాక్షాత్కరించావు. ఆవుదూడలు గోవుల పాలు తాగాయి, గోపబాలురు వారి తల్లుల పాలు తాగారు. అంటే దూడల రూపంలోనూ గోపబాలుల రూపంలోనూ నువ్వే గోవుల గోపకాంతల పాలు తృప్తిగా తాగావు. నీకోసం మునులు ఋషులు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా తృప్తి పొందని వాడివి ఆవుదూడల రూపంలోనూ గోపబాలుల రూపంలోనూ నందగోకులంలోని ఆవుల గోపకాంతల వద్ద పాలు తాగి తృప్తి చెందావా మహానుభావ? ఆ ఆవులు గోపకాంతల జన్మలు ధన్యములు. వాళ్లే కాదు, నేను ప్రతిదినం కృష్ణ 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 అంటూ పిలిచి లాలించి ముద్దులాడే నందుడు, యశోద, నీతో ఆడి పాడే గోపబాలురు, నువ్వు నడిచిన చోట నడిచిన గోపకులు, గోపికలు అందరూ ధన్యులే కదా. నీ వల్ల ఆ గోకులమే ధన్యమైపోయింది. శాస్త్రాలు కానీ, పురాణాలు కానీ, వేదాలు కానీ నీ గురించి చెప్తున్నాయి, కానీ నీ గురించి పూర్తిగా చెప్పలేకపోతున్నాయి. నువ్వు స్వయంగా ఈ నందవ్రజంలో అవతరించావు, ఈ నేల మీద తిరుగుతున్నావు. ఈ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు సర్వస్వం అయిపోయావు. ఈ వ్రజంలో ఉన్న వాళ్ళందరూ నీతో ఆడిపాడి నీ సాంగత్యంలో ధన్యులయ్యారు. అటువంటి వ్రజవాసుల పాదధూళి సోకిన వాళ్ళ జన్మలు ధన్యమైపోతాయి కదా. నువ్వు సంచరించిన ఈ వ్రజంలో కానీ, ఈ వనంలో కానీ ఎటువంటి జన్మ ఎత్తినా వాళ్ళకి గొప్ప అదృష్టం అవుతుంది కదా. నిన్ను చంపడానికి పోతన వచ్చింది, పాలు తాగి మోక్షాన్ని ఇచ్చావు. అఘాసురుడు వచ్చాడు, బకాసురుడు వచ్చాడు, వీళ్ళందరినీ నీలో కలిపేసుకున్నావు కదా. వాళ్ళందరూ నీలో ఐక్యమై సద్గతలని పొందారు. ఎంతటి మహానుభావుడివయ్యా. ఈ మానవులకి రాగద్వేషాలు, సుఖదుఖాలు దొంగల వంటి వాళ్ళు. ఇల్లు వాకిలి, భార్యా పిల్లలు కాళ్లకు చేతులకి తగిలించుకున్న సంకెళ్ళు. కానీ నిన్ను నమ్ముకున్న వారిని, నీ మీద అచంచలమైన భక్తి కలిగిన వాళ్ళని ఇవేం బాధించవు కదా. వాళ్ళు దేనికి చలించరు కదా. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. అటువంటి భక్తిని నాకు ప్రసాదించయ్యా. నీకు పుట్టుకలేదు, నువ్వు నీ మాయ చేత సృష్టించబడిన ఈ ప్రపంచంలో పుట్టవలసిన అవసరమే లేదు. కానీ నీ భక్తులకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, నీ మీద ప్రేమానురాగాలు కురిపించే వాళ్ళకి ఆనందం కలగజేయటం కోసం నువ్వు అవతరించావు. నీ లీలల్ని చూపిస్తున్నావు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ నువ్వు చేస్తున్నావు. కానీ అవి నీ కోసం చేయటం లేదు, నీ భక్తుల సంతోషం కోసం చేస్తున్నావు. అలాంటి దేవా, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. ఇప్పటిదాకా నాకంతా ఏదో తెలిసినట్టు ఏంటేంటో మాట్లాడాను. నేను కాదు, నా మాదిరి చాలామంది వాళ్ళు ఏదో పండితులైనట్టు, వాళ్ళకంతా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి తెలియదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అందుకని తమకంతా తెలుసని మాట్లాడతారు. నేను అలా కాదయ్యా, నాకు నిజంగానే ఏమీ తెలియదు. నీ మహిమ నా మనసుకు కానీ వాక్కుకు కానీ గోచరం కావటం లేదు. నేను అది ఒప్పుకుంటున్నాను.
నీకంతా తెలుసు కదా, నువ్వంతా చూస్తుంటావు కదా, ఈ జగత్తంతా నీ ఆధీనంలో ఉంది. ఆ అనంత విశ్వంలో నేను కూడా ఒకడిని, నేను స్వతంత్రుణ్ణి కాదు, నీలో ఒక భాగం మాత్రమే అని గ్రహించాను. ఇక నాకు వెళ్ళడానికి అనుమతి ప్రసాదించు అంటూ కృష్ణ పరమాత్మని స్తుతి చేస్తూ ఈ చిన్ని కృష్ణుడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయాడు. బ్రహ్మమాయ అంతరించగానే బ్రహ్మచేత మాయం చేయబడిన ఆవుదూడలు గోపబాలురు ఎవరి స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఆవుదూడలు పచ్చికమేస్తున్నాయి, గోపబాలురేమో వాళ్ళ చేతుల్లో పెరుగన్నం పెట్టుకుని ఆవుదూడలను వెతుక్కుంటూ వెళ్ళిన కృష్ణుడు కోసం ఎదురు చూస్తున్నారు. కృష్ణుడు కూడా తన చేతిలో పెరుగు బువ్వరం తింటూ ఆవుదూడలను తోలుకుని గోపబాలురు ఉన్న చెట్టు కిందకి వచ్చేశారు. కృష్ణుడు ఆవుదూడలను వెతకటానికి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఆవుదూడలను తీసుకుని గోపబాలురి దగ్గరికి రావడానికి 1 సంవత్సరం కాలం గడిచింది. కానీ బ్రహ్మ చేసిన మాయ వల్ల, దానికి కృష్ణుడు చేసిన ప్రతి మాయ వల్ల ఆ గోపబాలురికి ఆ కాలం కేవలం కొన్ని నిమిషాలు గడిచినట్లుగా భావన కలిగింది. కృష్ణుడు చూశారు కదా ఈ గోపబాలురందరూ, కృష్ణ, దూడలు తొందరగా దొరికినట్టున్నాయే, అవి ఎంతో దూరం పోయి ఉండవులే, నీకోసం మేము ఒక్క ముద్దు కూడా తినలేదు, కాచుకుని కూర్చున్నాం, దా అందరం కలిసి బువ్వ తిందాం అంటూ కృష్ణుని తమ మధ్యలో కూర్చోపెట్టుకుని అందరూ కలిసి అన్నాలు తిన్నారు. సాయంత్రం అయిపోయింది. ఆవు దూడలను తొలుకుని అందరూ ఇంటి ముఖం పట్టారు. దారిలో కృష్ణ పరమాత్మ వాళ్ళకి చచ్చిపడి ఉన్న కొండ చిలువ శరీరాన్ని చూపించారు. వాళ్ళెంత అమాయకులో ఆ గోపబాలురు, ఎందుకంటే సంవత్సరం గడిచిపోవటం వల్ల ఆ కొండ చిలువ ఎండిపోయింది. మధ్యాహ్నం చచ్చిన పాము సాయంత్రానికి ఎలా ఎండిపోయిందా అని ఆ అమాయక గోపబాలురికి తట్టలేదు. గోపబాలురందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ తల్లులు వీళ్ళ దగ్గరికి వస్తారు కదా, ఈ బయట నుంచి రాగానే, అమ్మా మరేమో ఇవాళ మేమంతా ఒక పాము నోట్లోకి వెళ్ళిపోయాం, కృష్ణుడు మా అందరినీ ఆ పాము నోట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు, తర్వాత కృష్ణుడు ఆ పెద్ద పామును చంపాడమ్మా, ఇంకా అది అక్కడే చచ్చిపడి ఉందమ్మా అంటూ చెప్పారు. అక్కడ ఆ గోపకాంతలు ఏం చేశారో తెలుసా? అవునా, నిజమా? కృష్ణుడు పెద్ద పామును చంపాడా? కృష్ణుడికి ఏం ప్రమాదం జరగలేదు కదా, ఉండండి నేను వెళ్ళి కృష్ణ పరమాత్మను చూసొస్తాను అంటూ ఆ గోపకాంతలు కృష్ణుడి క్షేమం విచారించడం కోసం వెళ్లారు. పాము కనిపించింది, మేం పాము నోట్లోకి వెళ్లకుండా బ్రతికి బయటపడ్డాము అని చెప్పిన వాళ్ళ పిల్లల కంటే కూడా కృష్ణుడి మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంది. అటు గోపికలకు ఇటు గోపబాలుడికి కృష్ణుడంటే ప్రాణం. ఆటలో అలసిపోతే గోపబాలుల తొడ మీద తలపెట్టుకుని విశ్రాంతి తీసుకునేవాడు కృష్ణ పరమాత్మ. కృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. కృష్ణుడు సొమ్మసిల్లి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటారు. కృష్ణుడికి చెమటలు పోస్తే కొందరు ఉత్సాహంతో చివురుటాకులతో విసురుతున్నారు. కృష్ణుడు కొంత దూరం నడిచి నిలబడిపోతే కాళ్ళు నొప్పులు పుట్టాయని పాదాలు ప్రేమతో ఒత్తుతున్నారు. ఇంకా కొందరు కృష్ణుడి మీద ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సేవలతో పూర్వజన్మలో వాళ్ళు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోవా? వేదాంత వీధులలో విహరించే కృష్ణ పరమాత్మ ఈరోజు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమ భోగి ఈరోజు చిగురాకు పక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగుల అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు ఇక్కడ గొప్ప కొండ గుహలలో తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఈనాడు గోపబాలులతో ఆటలాడి అలసిపోతున్నాడు. అన్ని లోకాలకు తానే ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు ఈరోజు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. మహామునీంద్రుల యజ్ఞాలలోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు అడవిలోని కాయలు పండ్లు తింటున్నాడు. ఇలా ఎంతోసేపు విహారాలు చేశారు. అలా విహారాలు చేసిన తరువాత శ్రీరాముడు అనే పేరుగల గోపబాలుడు బలరామకృష్ణులను చూసి ఇలా అన్నాడు. ఏమన్నాడు అనేది రేపు తెలుసుకుందాం. ఈ అధ్యాయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే భగవంతుణ్ణి ఏ విధంగా స్మరించాలి అనేది తెలుస్తుంది.
పూజ చేయటం రాదు అని బాధపడే కంటే గోపబాలురు కృష్ణ పరమాత్మని ఎలా ఆరాధించారు అనే విషయం తెలుసుకుంటే మనం భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలనేది అర్థమైపోతుంది. ఇదంతా పూర్తిగా వింటే మన సర్వ దారిద్ర్యాలు దూరమైపోవా చెప్పండి.